చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్న మత్స్యం గ్రామం జాతీయ స్థాయిలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. అన్ని పత్రికల్లోనే కాదు, టీవీ ఛానళ్లలో కూడా ఈ గ్రామం పేరు ప్రతిధ్వనిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఈ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పీపుల్స్ వార్లో పాఠాలు నేర్చుకొని విశాఖ నుంచి ఛత్తీస్గఢ్ వరకు తన ఉద్యమాల కలాపాలను సాగించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలతో మమేకమయ్యారు. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో మత్యం గ్రామానికి చెందిన ఈ వ్యక్తి ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిలారు. దాదాపు 20 మంది నక్సలైట్లు ఈ ఎన్కౌంటర్లో చనిపోతే, అందులో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, ఒడిశా మావోయిస్టు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రామచంద్రారెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి రెడ్డి కూడా ప్రాణాలు వదిలారు. చలపతి రెడ్డి పుట్టిన ఊరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం పైపల్లె గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడ పరిస్థితి చూస్తే ఆహ్లాదంగా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ఊరికి చెందిన వ్యక్తి పీపుల్స్ వార్లో ప్రొవిన్షియల్ కమిటీ మెంబర్గా ఉంటూ ప్రాణాలు వదలడం సంచలనం రేకెత్తించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఈ గ్రామం వదిలిన చలపతి రెడ్డి ఉద్యమ బాటలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇక్కడ ఆయన పేరు వినిపిస్తోంది. ఈ గ్రామంతో అనేక మందితో పరిచయం ఉన్నప్పటికీ ఎవరు ఇక్కడ నోరు మెదపలేని పరిస్థితి. అందుకు కారణం తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో ఎదగడం ఒక ఎత్తు అయితే, ఆయన ప్రజల హక్కులు ఉద్యమాల కోసం ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలచివేస్తోంది. కానీ ఆయన గురించి తెలిసిన వారు ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. పైపల్లి నుంచి వెళ్ళిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి రెడ్డి ఇంటి వద్ద మనం ఉన్నాం. వారి ఇల్లు దగ్గరే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు ఎలా భావిస్తున్నారు, వారు ఏమంటున్నారనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నిన్న తెల్లారితో న్యూస్ చూస్తే అప్పుడు తెలిసింది. గుర్తుపట్టారా మీరు ఆయన్ని? ఫోటోలు చూసారా? ఫోటో అంటే అప్పుడు యంగ్గా ఉండే, ఫేస్ కొంచెం మావాడి నా కొడుకు ఫేసే ఉంటుంది కాబట్టి ఆయనే అని అనుకుంటుంది. దాంట్లో పేరు అంతా ఉనింది కదా, అందువల్ల ఇంక ఈయనే అనేసి నిశ్చయించుకుంది. ప్రతాప్ రెడ్డి మీతో ఎట్లా ఉండేవాడు వ్యక్తి? ఆయన ఎట్లా ఉండేదే? బాగుంటా అన్నాడు. మా ఉండేటప్పుడు బాగుంటా ఉండే. వానికి ఈ బీదోళ్ళకి సహాయం చేయాలనేసి ముందు నుంచి కోరిక అంటారు. మీతో ఎప్పుడైనా చెప్పేవాడా పేదల గురించి మాట్లాడడం కానీ, గొడవలు కానీ తిరిగేది? అంటే జాబ్ చేసేటప్పుడు, విజయనగరంలో జాబ్ చేసేటప్పుడు 2 సార్లు వచ్చినాడు కదా, అప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు కదా, అప్పుడు చెప్పేది ఈ బుక్స్ అంతా ఎందుకు ప్రతాప్ ఇట్లా చదువుతావు అంటే, ఇది అవసరం నేను చదువుకుంటాను, దానికి ఏముంది అటనేసి. అంటే పెళ్లి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, కుటుంబ బాధ్యతలు కానీ ఏమైనా మాట్లాడేవాడా మీతో? ఇక్కడ అంటే మా ఆయన చనిపోయినాక వాళ్ళ అన్నతో అనే, నువ్వు పిల్లోళ్ళని చూసుకున్నా, నాకు 2 కొడుకులు చిన్న పిల్లోళ్ళు, అప్పుడు వాళ్ళ నాయన చనిపోయినారు, నువ్వు పిల్లోళ్ళని చదివిపించుకొని చూసుకున్నా, నేను ఇంటిని చూసుకుంటాను అనేసి అన్నాడు. ఆ మాట మాత్రం అంతే. కొన్ని నెలలకే మళ్ళీ వెళ్ళిపోయినాడు. చివరిసారి ఎప్పుడు వచ్చాడు మా ఇంటికి ఆయన? చివరిసారి అంటే జాబ్ చేసేటప్పుడు ఏ సంవత్సరంలో ఉండొచ్చు గుర్తులేదు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 35 ఏళ్ళ పైన అయిపోతుంది. అది ఇంక మాకేడ గుర్తు. బాధ ఉంది, అది ఇంకా వెళ్ళిపోయినాడు తెలుసును, ఇంకా చనిపోయినాడు. ఇంక మేము ఏం చేసేది అనుకుందే. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ సంఘటన పైన కానీ, లేకుంటే మీ కుటుంబ బాధ్యతలకు సంబంధించింది కానీ? మేమేం అనుకోలేదు మా, ఇంకా ఒకవేళ తెచ్చుకున్నా కానీ ఏం చేసుకునేది, ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకొని ఇప్పుడు 35 సంవత్సరాలుగా మనల్ని వద్దని, మనల్ని కాదని వెళ్ళిపోయినాడు కదా, ఇంకా అట్లా ఆయన మనకి ఎందుకు అని నిర్ణయించుకున్నారు, నా కొడుకు కానీ వాళ్ళ చిన్నాయన కానీ. నా పేరు ఆర్ ఉదయ్ కుమార్, ఆయన చలపతి అనే అన్న కొడుకుని. మేము చిన్నప్పుడే మా నాయన చనిపోయినాడు. ఆయన దీంట్లో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. విజయనగరంలో సెరికల్చర్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తా ఆడ మావోయిస్టులతో పరిచయం అయ్యి
ఆ నుంచి మళ్ళీ అట్నే వెళ్ళిపోయినాడు. మా కుటుంబాన్ని ఇది చేసి అంతా వదిలేసి వెళ్ళిపోయినాడు. మేము చిన్నప్పటి నుంచి మా చిన్నాన్న ద్వారా దీంట్లోనే అన్నీ ఇది చేసుకొని మా చిన్నాన్న మా బాబా వాళ్ళంతా చూసి మాకు చదివించి ఇది చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చూసుకున్నాడు. బంగారపాలెంలో చదివినాడు. వొకేషనల్ గ్రూప్ సెరికల్చర్ గ్రూప్ చేసుకొని బీఎస్సీ సెరికల్చర్ ఎంఎస్సీ చేసి బీఎస్సీ చేసి ఆ నుంచి అట్లే జాబ్ వచ్చి అట్లే కంటిన్యూ అయిపోయినాడు. వెళ్ళిపోయి 35 సంవత్సరాల పైన అయిపోయింది, 40 సంవత్సరాలు అవుతుంది. మేము తీసుకొని వచ్చే ప్రయత్నానికే పోయి మా చిన్నాన్న విజయనగరం పోయి మాట్లాడి ఇచ్చేస్తే రూమ్ కాడి నుంచి ఆయన తప్పులు చెప్పేసి అటు నుంచి అట్నే వెళ్ళిపోయినాడు. సంబంధం లేకుండా బస్ స్టాండ్ వస్తానని చెప్పేసి కనిపించకుండానే వెళ్ళిపోయినాడు. దాంతో వద్దనుకొని మా చిన్నాన్న కూడా రిటర్న్ వచ్చేసినాము. దానికనే మేము ఇంకా ఇదనుకొని నెమ్మది చేసుకొని ఉన్నాం. అప్పటి నుంచి ఎలాంటి మాటలు కానీ ఇది కానీ లేదు. ఇక్కడికి వచ్చేసి మాకు లొంగిపోయి మాతో కూడా ఉండేట్లుగా ఉంటే ఇది చెయ్యి, లేకపోతే రావద్దు అనేసి మేము తేల్చి చెప్పేసినాం. ఇక్కడ ఉన్నప్పుడు మ్యారేజే కాలేదు, చదువు అయింది, జాబ్ వచ్చింది, పోయినాడు అంతే. మేము టీవీ చూసి దీంట్లో చూసి తెలుసుకున్నాం. అందాక మాకు ఎలాంటి ఇదే లేదు. అది ఆ ఫోటో ద్వారా తెలుసుకున్నామా కానీ ఆ మృతదేహం కూడా మాకు గుర్తుపట్టను కాలేదు ఆయన అని. మమ్మల్ని కాదని చిన్నప్పుడే వదిలేసి చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇంకా మృతదేహాన్ని తెచ్చుకొని మాత్రం మేము ఏం చేసేది, అట్లనే ఇది చేసుకున్నాను.